హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు చాలా మంచి రెసిపీ చేశాను. సింపుల్గా ఈజీగా అంటే రెస్టారెంట్ స్టైల్లో మన రైస్కి తగ్గట్టు నేను కాబోలి బఠానీ కర్రీ అయితే చేశాను. అది కూడా వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అయితే ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంది ఏంటనేది ఈ వ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద టిఫిన్ కింద దోశ రుబ్బలేదు, ఇడ్లీ రుబ్బలేదు, మొన్న చపాతీ చేశాను, అంతకుముందు పూరీ చేశాను, ఉప్మాలేమో తినరు. అలా అని ఆలోచిస్తే ఇంకేం చేస్తాను ఏంటి అని అడిగితే ఇతనికి పులగం చేసి అన్నారు. పులగంకి అయితే అందరూ తినేస్తారనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే తిన్ను, అంటే రైస్ అని చెప్పేసి నేను తిన్ను, నాకు ఇష్టం లేక కాదు, నేను ఏదైనా తినేస్తాను. దాని కింద పెరుగు వేసుకున్నా బాగుంటుంది, అలాగే ఆవకాయ ఏది వేసుకున్నా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా కాబోలి బఠానీ కర్రీ ప్రిపేర్ చేశానని చెప్పేసి. రెస్టారెంట్ స్టైల్లో రావాలి, కర్రీ పాయింట్ స్టైల్లో రావాలి అంటే కనుక ఈ ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే లైట్గా అనమాట, మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఒక స్పూన్ లాగా వేసుకోవాలి అంతే. అందులోకి కాస్తన్ని 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే పులవ పువ్వు ఇవన్నీ వేసుకొని మసాలా సామాన్లు అన్నీ వేసి ఒక్కొక్కటి వేస్తే సరిపోతుంది. అన్నీ వేసి ఒక 3 విజిల్స్ అయితే పెట్టాలండి. ఈలోపు అది పప్పులు బాగా విజిల్స్ వచ్చి 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ కూల్ అయినంత వరకు పక్కన పెట్టేసి మళ్ళీ వేరేగా సపరేట్గా ఒక కళాయికి తీసుకొని అందులోకి 2 ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే లైట్గా ఇవన్నీ కూడా సిమ్లోనే వేపాలండి, హైలో వేపకూడదు. ఇందులోకి కొంచెం అందులో వేసాను కదా బిర్యానీ సామాన్లు, ఇందులోకి అంటే మనం మొత్తంగా కర్రీకి ఎంతైతే తీసుకుంటాం ఇందులో ఒక సగం అందులో ఒక సగం అయితే వేసుకోవాలి. ఒక పులవ పువ్వు, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాచిన చెక్క, అలా చిన్నవన్నీ వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా అంటే ఆయిల్ ఏమీ లేకుండా ఒట్టిగానే ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా బాగా ఫ్రై అయిపోతాయి, మనకి వేగిపోయాయి అని చెప్పేసి స్మెల్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అవి చల్లగవడానికి పక్కన పెట్టేసి ఈలోపు మరి సెపరేట్గా ఇంకో కళాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే అందులోకి అది కళాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు. నేను కొంచెం మీడియంగా వేసాను, అంత ఎక్కువ లేదు అంత తక్కువ లేదు అనమాట. అందులోకి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. లేదు మీకు ఉల్లిపాయ ముక్కలు వద్దు అంటే చపాతీకి కానీ పరోటాకి కానీ లేదా పుల్కాకి కానీ కావాలనుకుంటే మీరు పేస్ట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే రైస్ కాబట్టి ముక్కలుగా వేసాను అనమాట. ఇంకా అవి వేగుతున్న ఈలోపు మసాలా అంతా బాగా చల్లగా అయిపోయింది. ఇది మిక్సీ చేసి పౌడర్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయొద్దండి, పొడిలాగానే చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా పొడిలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మిక్సీ చేసి పక్కన పెట్టుకునే లోపు మనకి ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయిపోతాయి. ఆల్మోస్ట్ చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు కూడా నేను ముక్కలు చేసి వేసుకున్నాను. మీకు చెప్పాను కదా చపాతీ, పరోటా, పుల్కా లేదా దోశ దేనికైనా కావాలి అనుకుంటే కనుక మీరు బగారా రైస్కి కానీ లేదా వెజ్ బిర్యానీకి కానీ ఏదైనా గ్రేవీలా కావాలనుకుంటే మీరు టమాటా ప్యూరీ వేసుకోవచ్చు, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. నేను అవేం వేయట్లేదు, రైస్కే కాబట్టి నేను ఇలా చేశాను అనమాట. ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయి కొంచెం వాటర్ బాగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నేను ముందుగానే మిక్సీ చేసి అంటే పేస్ట్ ఉంచుకుంటాను కాబట్టి అదైతే వేసేసాను. ఇవన్నీ వేసేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి. మూత పెట్టి అలా వదిలేసిన తర్వాత అప్పుడు బాగా కొంచెం ఆయిల్ పైకి తేలేటప్పుడు చూసారా ఆయిల్ అయితే ఇలా పైకి తేలినప్పుడు కొంచెం సాల్టు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా కొంచెం వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేస్తే ఘాట్ అయిపోతాయి అన్నమాట. చూసి కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనం కలుపుకోవాలి. ఇవి బాగా కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టి అది ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదా, అప్పుడు ఈ పౌడర్ కూడా మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలిపిసాం కదా, ముందుగానే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే 1 స్పూన్ వేసాను, మిగతాది అట్టే పెట్టి ఉంచాను అనమాట. ఎందుకంటే అదంతా ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి, అలాగని కొంచెం చేస్తే కర్రీకి అందదు, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేశాను. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలన్నీ మనం కుక్కర్లో వేసేటప్పుడు వేసాం కదా అవన్నీ సెపరేట్ చేసేసి వాటర్తో పాటు అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్తో వేసుకొని అప్పుడు ఇవన్నీ బాగా కలిపి ఒక మరుగు వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చూసుకోవాలి. మీకు ఇంకా అంటే ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంట్లో కొత్తిమీర లేదు కానీ వేయలేదు. బాగా దగ్గర అయిన తర్వాత కొత్తిమీర అది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సేమ్ కర్రీ పాయింట్ స్టైల్లో టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి యాజ్ ఇట్ ఈజ్గా. కాకపోతే నేను గ్రేవీ లేకుండా చేశాను. మీకు కావాలనుకుంటే చెప్పాను కదా గ్రేవీ చేసుకోవచ్చు. మాకు గ్రేవీ ఎందుకంటే మా పిల్లలు గ్రేవీ పడేసి బఠానీలు అంటే తినేస్తారనమాట. అందుకు నేను దగ్గరగా చేస్తాను. ఇదైతే చిన్న గిన్నె బౌల్లోకి తీసుకొని వేడి మసాలా
కర్రీ కాబూలి కర్రీ రెడీ అనమాట. ఇప్పుడైతే ఇతను ఎంత బాగా చేసినా ఏది చేసినా కొంచెం కొన్ని కర్రీలు అయితే తినడానికి అసలు నచ్చుకోరు. అలా అని చెప్పి అతని కోసం పాతకాల పద్ధతిలో నేను ఆనపకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఒకసారి మన వ్లాగ్లో మీతో షేర్ చేశాను అనుకుంటాను. అంటే యాక్చువల్గా ఆనపకాయ పెసరపప్పు వండుదాం అనుకున్నాను, కాకపోతే వండలేదు. ఎందుకంటే రేపు నేను లలితాదేవి పూజ చేస్తాను కాబట్టి ఈరోజే పప్పు తినేస్తే రేపు మళ్ళీ కష్టము, మనకి ఉల్లిపాయలు లేకుంటే ఏ కర్రీ సెట్ అవ్వదని చెప్పేసి ఈరోజైతే ఆనపకాయ జీలకర్ర మసాలా పెట్టి గ్రేవీలాగా ప్రిపేర్ చేశాను. జీలకర్ర మసాలా ఎలా వండుతామో మీకు తెలుసు. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పోపు బాగా వేసుకోవాలి. ఆ పోపు బాగా వేగిన తర్వాత మన ఆనపకాయ ముక్కలు అనేది వేసుకొని ఆ మగ్గేలోపు ఒక ఉల్లిపాయ, 2 తెల్లుల్లిపాయ, ఒక ఉల్లిపాయ, ఒక తెల్లుల్లిపాయ, ఒక 4 ఎండుమిర్చి, కాస్తంత నువ్వులు, జీలకర్ర వేసి బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన మిక్సీ చేసేలోపు మనకి ఆనపకాయ అనేది కొంచెం మగ్గిపోతుంది కదా, మగ్గిపోయి వాటర్ వచ్చేటప్పుడు ఈ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసి అది కూడా బాగా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా తిప్పేసి మనం ఆ వాటర్ కనుక అందులో మసాలా వేగిపోతుంది కదా, అందులో వేసేసుకుంటే చాలా సింపుల్ అండి ఆనపకాయ బెసారా కర్రీ. ఈ జీలకర్ర పిండి కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఇందులో చాలామంది ఏంటంటే మామిడికాయలు అవి వేస్తారు, 2 మామిడికాయలు అవి. నేను అవేం వేయట్లేదు, పులుపు తినరు కాబట్టి. ఆనపకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది, తింటారు. వర్షాకాలంలో అట్లో ఇటువంటి కర్రీలు సూపర్గా ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా ఆనపకాయ జీలకర్ర ముక్క కర్రీ సూపర్గా ఉంటుంది. మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం. నేను ఆనపకాయతో చేస్తాను, దొండకాయతో చేస్తాను, ఇంకా చాలా రకాల కాయగూరలతో చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మీరే చెప్తారు ఎలా వచ్చిందో, సూపర్గా ఉంది సంధ్య అని చెప్పేసి. ఇప్పుడైతే ఈరోజైతే అతని కోసం ఒక రెసిపీ చేశాను, పిల్లల కోసం అయితే ఒక రెసిపీ చేశాను. ఇంకా ఇవన్నీ పనులు అవుతూ నేను ఒక డ్రెస్ అయితే కట్ చేసుకున్నానండి. అంటే నా కోసం కాదు, కస్టమర్ది. ఎన్నాళ్ళని చెప్పేసి ఇలా మిషన్ పని ఆపేస్తానని చెప్పేసి ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడైతే నేను స్టార్ట్ చేశాను. ఇంకా రైస్ అయిపోయింది, 2 రకాల కర్రీస్ అయిపోయాయి. పిల్లలకి వేడివేడిగా అన్నం పెట్టేసి ఎలాగో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా చల్లగా తప్పదు, ఇంక ఇంట్లో ఉన్నప్పుడైనా వేడివేడిగా పెడదామని చెప్పేసి. వేసవికాలమైనా ఎప్పుడైనా కొంచెం వేడివేడిగా తింటేనే హెల్త్కి చాలా మంచిది. ఇంకా వేడివేడి దేవుడు ఎరుగు. బయట మాత్రం ఎండలు చూడండి ఎంత ఎండగా ఉందో. నిజంగా ఇంత ఎండ బయటికి వెళ్ళి ఎలా ఒక్కరు పనులు చేస్తారు ఏంటో అని అనిపిస్తుంది. ఆ మాట అని కొంచెం తినేసి బయటకు వచ్చాము లేదు, విపరీతమైన వర్షం అండి, ఉరుములు మెరుపులు ఎలా ఉందో డైరెక్ట్గా మీరే వినిద్దరు. కానీ అదైతే నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా వర్షం తగ్గిన తర్వాత రైతు బజార్కి అయితే వెళ్ళాను. రేపు లలితాదేవి పూజ చేస్తాను కదా, పువ్వులు అవి మా అమ్మ రాలేదని పువ్వులు తెచ్చుకోవడానికి వెళ్ళాను. కాకపోతే మా అమ్మ ఇచ్చినన్ని ఎవరు సరే, ఇంకా గుడ్డోడి కన్నా మెల్లన్నాయి కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. ఇంకా అరటిపళ్ళు కూడా తెచ్చాను, తమలపాకులు. అండ్ రేపు ఎల్లుండి శనివారం ఏడుకొండలవాడి పూజకి, అలాగే రేపు లలితాదేవి పూజకి తమలపాకులు అయిపోతాయి. అంటే ఇంకా నేను రైతు బజార్లో బెండకాయలు అయితే తింటారు కదా అని చెప్పేసి తీసుకొస్తే వాడు బుట్టగా ఉంచింది అనమాట, ఇలా దొంతుల్లో పేర్చింది. సరే మాకు ఒక 6 కేజీ ఇచ్చి అమ్మ అన్నాను. అందులో ఉప్పులు కూడా కలిపి చేసేసింది. మనం ఎంచుకుంటామంటే ఒప్పుకోరు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట రైతు బజార్లో ఉన్నవాళ్ళు. అంటే మరీ అంతగా ఎంచుకోము కదా, కొంతవరకు. ఇంకా నిమ్మకాయలు కూడా తెచ్చాను. ఇంకా సమ్మర్లో కంపల్సరీగా నిమ్మకాయలు అనేది ఇంట్లో ఉండాలి. రేపు పూజకి ఎల్లుండి పూజకి 2 కొబ్బరికాయలు అయితే తెచ్చుకున్నాను. అంటే 2 అయితే వాళ్ళు అంతా 50 అన్నారు, ఒకటైతే 2 అయితే 40 అంట, ఒకటి తీసుకుంటే 25 అన్నారు. ఎందుకని చెప్పేసి 2 తీసుకుని ఎలాగో అవసరం అని చెప్పేసి. ఇంక ఈ అగరబత్తులు అయితే మా బ్రాండ్ అనే చెప్పాలండి, వేరే అగరబత్తులు అస్సలు నేను వాడను. ఈ బ్లాక్ ఫారెస్ట్ చాలా చాలా నాకు ఇష్టం.
స్మెల్ చూస్తూ ఉంటే చాలా పీల్చుతుంటే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఒక గుడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకే అవే కొంటాను. అది కూడా నేను హోల్సేల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను. అంటే ఒక అంకుల్ నాకు షాప్ ఉండేటప్పుడు ఎవరు ఇస్తారో అతను ఇంటి దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను కిందకి అయితే తీసుకుంటాను. అవన్నీ సర్దేసి దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసి ఇంకా దోసల పప్పు అయితే నానబెట్టానండి. ఒక పక్క టమాటా ఉల్లిపాయ కలిపి చట్నీ చేస్తున్నాను. అంటే ఒక కేరళ ఆంటీ నాకు చెప్పారు, సంధ్య దోశ రుబ్బుతో కూడా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు సంధ్య, చాలా బాగుంటుందండి. అంటే మన కేరళ ఆంటీ మనకి ఫ్రెండ్ అనమాట. అంటే మన ఊరికి అందరూ ఫ్రెండ్స్ అవుతారులేండి. అయితే సరే అని చెప్పేసి ఆంటీ చెప్పారు కదా, ఎప్పుడు ట్రై చేయలేదు, ఈరోజు ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇడ్లీ పెట్టానండి. ఇంకా ఇడ్లీ పెట్టడం అయితే ఆంటీ చెప్పారు కదా అని పెట్టాను, కానీ డౌట్గా ఉండింది నాకు. గట్టిగా ఉంటుందేమో, సాగుతుందేమో. అయితే మహా అయితే తిరుపతిలో కొన్ని ఇడ్లీలా ఉంటాయి, తిరుపతిలో చూడండి ఇడ్లీలు సాగుతూ ఉంటాయి, అలా అవుతుందని అనుకున్నాను నేను. యాక్చువల్గా అయితే అలాగే అనుకున్నాను. సరేలే పిల్లలు తినేస్తారని చెప్పేసి నేను ఇడ్లీ పెట్టుకుంటూ బయట తడిగుడ్లు పెట్టుకోవడము, అలాగే ద్వారబంధ తులసంకు, అంటే తులసంకి సాయంత్రమే కడిసి ముగ్గు పెట్టానండి. ఎందుకంటే రాత్రి అయితే మరి తులసమ్మను మనం ముట్టకూడదు అనమాట, చాలా తప్పు. తులసమ్మకి మనం సాయంత్రం చీకటి పడిన తర్వాత ముట్టకూడదని అంటారు. పచ్చని చెట్టే ముట్టకూడదు అంటారు. కాకపోతే మరి ఇంకొన్ని సిచ్యువేషన్లో చెప్పలేములేండి. అవన్నీ అంటే ఇడ్లీ పెట్టుకుంటే నేను ఇల్లంతా క్లీన్ చేసేసాను, దేవుడి సామాన్లు క్లీన్ చేసేసాను, బయట కడిగేసి ముగ్గులు పెట్టేసి అన్ని పనులు చేసేసాను. అంటే నైట్ ముగ్గు పెట్టకూడదని అంటారు, కానీ మార్నింగ్ అయితే కష్టం అండి. అన్నిటికీ సెట్ చేసుకోలేము, కంగారుగా అదంతా నీట్గా రాదు, మన కంటికి కూడా నచ్చదు. అందుకని చెప్పేసి రాత్రే పెట్టేస్తాను. అయితే ఈలోపు ఇడ్లీ అయితే ఉడికింది కానండి, చూడడానికి ఆ రేకు నుంచి రావడానికి కుస్తీ బట్టలే పట్టాలేమో అని అయితే అనిపించింది. ఆంటీ అంటే పెద్దవాళ్ళే, నేను కాదనట్లేదు, కాకపోతే వాళ్ళు అలా తినగలిసారేమో, నేను అనవసరంగా పెట్టాను అని చెప్పేసి చిన్నగా ఫీల్ అయ్యాను. రుబ్బు కూడా చాలా వేస్ట్ అయిపోయిందండి. ఎందుకంటే మాకు దోశ రుబ్బు వేస్తే కనీసం నాకు 2 పూటలు వస్తుంది, అటువంటిది ఒక పూటకి ఖతం అయిపోయింది. నాకు ఆ విషయంలో నాకు బాధ అయితే అనిపించింది. ఇడ్లీలు కూడా నాకు కష్టంగా నేను తిన్నాను అనమాట. అది పారేయడం ఇష్టం లేక, ఇది వేస్ట్ చేయడం ఇష్టం లేక పిల్లలకి దోశలు, అతనికి దోశలు వేసేసి నేను ఇడ్లీ అయితే తిన్నాను. ఇంకా అంటే చూడడానికి నీట్గానే అనిపించే, కానీ తినేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా రాళ్ళ ఉన్నాయి ఇడ్లీ అయితే. సరే అని చెప్పేసి ఇంక నేను పడలేక తిన్నాను అన్నాను కదా, మా పిల్లలకైతే సపరేట్గా దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీరు చూశారు కదా. ఎటువంటి అంటే కర్రీ పాయింట్ స్టైల్లోనే మసాలా కర్రీ చేశాను కాబోలితోని. అలాగే అతని కోసం అని చెప్పేసి ఆనపకాయ జీలకర్ర పిండి కూర అయితే చేశాను. చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీలు ట్రై చేయండి. రేపైతే నేను లలితాదేవి పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి, నాకు కాకపోతే ఫోటో దొరకలేదు. ఈ 2 ఫోటోలు ఆ ఫోటో దొరికేటప్పుడైతే మీకు అది ఏం పూజ అనేది మీతో షేర్ చేస్తాను. నాకు ఎప్పటి నుంచో ఆ పూజ అయితే చెయ్యాలని ఉంది, మనసులో ఉంది, కానీ చిన్న భయం అయితే ఉందన్నమాట. ఇప్పటికీ నేను లలితాదేవి పూజ దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఒక లాస్ట్ ఇయరే నేను మిస్ అయ్యాను. ప్రతి ఇయర్ చేస్తూ ఉన్నాను, కాకపోతే ఏమో తెలీదు, ఎక్కువగా భయంగా ఆందోళనగా ఉంది. అంటే పూజ చేసినంత వరకు కూడా టెన్షన్గా ఉంటుంది. ఈ పూజనే కాదండి, ఏ పూజైనా చాలా కాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే ఆ భీతి, ఆ భయం అనేది ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికైతే రేపు పూజ కోసం అన్ని సర్వం సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా చాలా రోజులు అయింది కదా మీకు ఇలా మా వాకిలు చూపించి, అంటే పెడుతూ ఉంటాను, కాకపోతే వీడియోస్ అవన్నీ ఉదయం పూట చేయడం వల్ల కొంచెం కంగారు దీపం పెట్టించుకోవడం ఆ హడావిడిలో మీతో అయితే షేర్ చేయట్లేదు. ఇంకా సాయంత్రం తులసమ్మని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. చాలా రోజులకి మా తులసమ్మ చాలా కలగా అనిపించింది. ద్వారబంధాలు అవి అంటే ముగ్గులు పెడుతున్నాను, కానీ అంత పర్ఫెక్ట్గా పెట్టలేదు. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా పెట్టాను అనమాట. ఇది ఈరోజు బ్లాగు. రేపు బ్లాగ్ కనుక నచ్చితే రేపు బ్లాగ్ అయితే రేపు మీతో షేర్ చేస్తాను. లలితాదేవి పూజ ఎలా చేశాను ఏంటి అని డీటెయిల్గా చెప్తాను. నాకు తెలిసింది మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఈరోజు బ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్.